ఏప్రిల్ 1. మీ పిల్లలను తర్ఫీదు చేయుట. నీ పిల్లలు చిన్నవారుగా నీ నిరంతర సంరక్షణలో ఉన్నప్పుడే వారిని దేవుని కొరకు సంపాదించుటకు మరియు పరలోక మార్గములో నిలుపుటకు నీ సాయశక్తులా ప్రయత్నించుము. నీ పిల్లలను ఆధ్యాత్మిక జ్ఞానం లేని స్థితిలో వదిలివేయడం ద్వారా నిన్ను నీవు ఓడించుకుంటున్నావు. ఎందుకంటే నీ స్వంత పాపాలతో పాటు వారి పాపాల పర్యవసానాలను కూడా నీపై కుప్పగా పోసుకుంటున్నావు. దేవుని ఆజ్ఞలలో ఒక దానిని పిల్లవాడు ధిక్కరిస్తే అది అతని పాపమే, కానీ ఆ ఆజ్ఞ ఏమిటో తండ్రి అన్నడు నేర్పని ఎడల అది తండ్రి పాపం కూడా అవుతుంది. దుష్ట పిల్లలు తమ తల్లిదండ్రులకు మోయలేని సిలువలుగా మారుతారు. తమ బిడ్డలోని దుష్టత్వానికి మూలం తమ నిర్లక్ష్యమేనని తల్లిదండ్రులు గుర్తించినప్పుడు ఆ సిలువ భారం మరీ దుర్భరమవుతుంది. నీ స్వంత బిడ్డ నరకం వైపు పూర్తి వేగంతో పరిగెత్తడం చూడడం కంటే ఆ పరుగు పందెంలో అతనికి దుస్తులు తొడిగింది అనగా సిద్ధం చేసింది నీవేనని తెలుసుకోవడం కంటే మించిన గుండెకోత ఈ జీవితంలో మరొకటి ఉంటుందా? కాబట్టి వారు నీ నీడలో ఉన్నప్పుడే వారిని దేవుని వైపు నడిపించుటకు నీ వంతు ప్రయత్నం చేయుము. ముఖ్యంగా జ్ఞానం లేని బిడ్డను పెంచినప్పుడు నీవు దేవుని విషయంలో విఫలమవుతున్నావు. సత్యాన్ని అన్యాయంతో అణిచిపెట్టే వారి గురించి లేఖనాలు చెబుతున్నాయి. ఇందులో తమ పిల్లలకు రక్షణ జ్ఞానాన్ని అందకుండా చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తన సొంత కుమారుని ఇంట్లోనే దొంగతనం చేసే తండ్రి ఎక్కడైనా ఉంటాడా? కానీ నీ బిడ్డ ఆత్మీయ విద్యను నిర్లక్ష్యం చేస్తే నీవు చేసేది అదే. ఎందుకంటే దేవుడు నీ బిడ్డకు ఇవ్వాలని ఉద్దేశించిన బంగారు తలాంతును నీ స్వంత జేబులోనే దాచుకున్నావు. నీవు భక్తిగల స్వాస్థ్యాన్ని వారికి వదిలి వెళ్ళకపోతే నీవు మరణించినప్పుడు నీ ఎముకలతో పాటే సువార్త సత్యం కూడా సమాధి చేయబడుతుంది. నీవు దేవుని బిడ్డవైన ఎడల అవిశ్వాసుల పిల్లల కంటే నీ పిల్లలు పరలోకపు తండ్రితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలి. నీవు ఏ విధంగా పోషించబడ్డావో అలాగే నీ పిల్లలను పోషించడానికి మరియు వారిని అపవాది విద్య నుండి అన్ని విధాలా కాపాడడానికి దేవుడు నీపై ఆధారపడుతున్నాడు. నీ పిల్లలకు ప్రభువు మార్గంలో తర్ఫీదు ఇవ్వడం అనేది కేవలం ఒక సూచన మాత్రమే కాదు, అది దేవుని ఆజ్ఞ. తెలిసి చేసిన లేదా నిర్లక్ష్యం వల్ల జరిగిన నీ అవిధేయతకు రాజాధిరాజు ముందు తీర్పులో నిలబడినప్పుడు చేదైన ప్రతిఫలాన్ని పొందవలసి ఉంటుంది.